ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అంజలి కవరి ఆఫీషియల్స్. చాలా డేస్ అవుతుంది కదా, లాస్ట్ టైం ఆల్రెడీ మీకు ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటున్నాము అని చెప్పి దాని ప్రిపరేషన్ వీడియో అయితే నేను మీకు లాస్ట్ వీక్ పెట్టేశాను. సో ఈ వీడియో వచ్చేసి మేము పూజ ఎలా చేసుకున్నాము అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేనైతే మెయిన్ ఎంట్రన్స్లో ఫ్లవర్తో అయితే ఒక డెకోర్ లాగా చేశాను. అండ్ ఇది వచ్చేసి అమ్మవారిని రెడీ చేసామన్నమాట. చూడండి మా ఇంటి అమ్మవారు ఎంత కళగా ఉన్నారు. మనం ఎంత చిన్నగా చేసుకున్నామో అన్నది మ్యాటర్ కాదు, మనం పెట్టిన తర్వాత మన ఎఫర్ట్స్ చూసి అవతల అమ్మవారు ఎట్లా వచ్చారు అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. మాకైతే చాలా బాగా అనిపించింది. సింపుల్ అండ్ ఎస్థెటిక్గా అయితే చేసుకున్నాం మేము. అండ్ ఇక్కడ వచ్చేసి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్గా దీపారాధన చేసేసి అమ్మవారికి నైవేద్యం అన్నీ పెట్టేసామన్నమాట. పెట్టేసి ఇక్కడైతే మేము ప్రే చేసుకుంటున్నాము. లైక్ ఇంకా మంచిగా లైఫ్ ఉండాలి, మనం ఏదైతే మనసులో అనుకొని అమ్మవారికి వ్రతం చేస్తామో అది మంచిగా సమకూరాలి, అంతా బాగుండాలి తల్లి, నా కుటుంబాన్ని చూసుకోవాలి, నా కుటుంబం ఆనందంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూర్చొని ప్రేయర్ అయితే చేసుకుంటున్నాము. ఇది చాలా లాంగ్ వస్తుంది బికాస్ కంప్లీట్ ప్రేయర్ అంతా పెట్టేశాను అనమాట. అండ్ అత్తయ్య వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి అమ్మవారికి ధూపం అయితే వేస్తున్నారు. ధూపం అనేది చాలా మ్యాండేటరీ కదా పూజల టైంలో. నాకు ఎందుకో ధూపం స్మెల్ అంటే చాలా బాగా ఇష్టం ఉంటుంది అనమాట. పూజలో అయితే మేము 4 మెంబర్స్ కూర్చున్నాము. నేను, మా హస్బెండ్ అండ్ మా అక్క అండ్ మా బావగారు. మేము 4 మెంబర్స్ అయితే పూజలో కూర్చున్నాము. ఇంట్లో పూజలు జరుగుతున్నాయంటే అదొక పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. అండ్ దట్ ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలు అని అంటే చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతాను నేనైతే బేసిక్లీ. ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ చాలామంది వ్రతాలు చేసుకుంటారు, అన్నీ చూస్తాము. బట్ మాకేందంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నేనైతే ఏ వ్రతం చేయలేదు. ఇదే ఫస్ట్ టైం నేను చేస్తున్న వ్రతం, అది కూడా వరలక్ష్మి వ్రతం. మా హస్బెండ్తో కూర్చొని చేస్తున్నాను. ఐ ఫీల్ సో హ్యాపీ, ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను నేను ఆ ఫీల్, అంత హ్యాపీగా ఉన్నాను నేనైతే లిటరలీ. అండ్ ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టాల్సిన టైం అయితే వచ్చింది, నాతో అస్సలు అవ్వట్లేదు. మా అక్క తీసుకుంది, నేను ట్రై చేస్తాను అని చెప్పి. తనైతే ఒక 3-4 అటెంప్ట్స్లో అయితే కొట్టేసింది. బట్ నేను చాలా ట్రై చేశాను, బట్ అవ్వలేదు. మా హస్బెండ్ పక్క నుంచి కామెంట్ వేస్తున్నారు నాకు. యాక్చువల్లీ అంటే ఇప్పుడు నార్మల్గా ఒక చిన్న కొబ్బరికాయ తీసుకుంటే త్వరగా పగులుతుంది కదా అని చెప్పి నేను అది తీసుకున్నాను. బట్ చిన్న కొబ్బరికాయ చాలా గట్టిగా ఉంటుందంట, అది పగలలేదు చాలాసేపు. ఇక్కడ చూడండి మా హస్బెండ్ చెప్తే నేను చేంజ్ చేసుకుందాం అనుకున్నా, బట్ ఎందుకులే, నేను ప్రేయర్ చేసుకున్న కొబ్బరికాయ కదా, నేనే కొట్టుకోవాలి అని చెప్పి ఇంకా ఎలా అయితేనో దాంతో కుస్తీ పడి అయితే కొబ్బరికాయ అయితే కొట్టేశాను లాస్ట్కి. అమ్మవారికి అయితే పెడుతున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ అయితే కొడుతున్నారు. ఎవరైతే కొత్తగా పెళ్ళయి ఇది ఫస్ట్ వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారో వాళ్ళైతే కింద కామెంట్ చేయండి. నాలానే ఇంత ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, నేనేమో అంత చక్కగా రెడీ అయ్యి శారీ కట్టుకుంటే మా హస్బెండ్ నా శారీ వెనక మరీ కొడుతున్నారు కొబ్బరికాయ. మీకు తెలిసిందే కోకోనట్ వాటర్ పడితే అవి అలానే ఉండిపోతాయి, స్టెయిన్స్ పోవు అని చెప్పేసి. లిటరలీ గాయస్, నేను అక్కడ కూర్చున్నప్పుడు నా ఫీల్ వేరే ఉండే. అండ్ ఇప్పుడు నేను వీడియో ఎడిట్ చేస్తుంటే ఐ ఫెల్ట్ లైక్ వావ్, నేను చేశాను పూజ అని చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఎంతైనా ఆడపిల్లలు పెళ్ళైన తర్వాత వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోతుంది అంటారు కదా, అప్పటి వరకు వాళ్ళ లైఫ్లో ఉండే మూమెంట్స్ ఒకటైతే ఆఫ్టర్ మ్యారేజ్ తన హస్బెండ్తో కూర్చొని పూజ చేయడం, వ్రతాలు చేయడం, ఇవన్నీ ఇంకొక ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది అనమాట. గాయ్స్, ఈ వీడియో చూసి మా ఇద్దరికి దిష్టి పెట్టకండి, ఓకే? అండ్ బ్యాక్ సైడ్లో అయితే మా కన్నే చూడండి ఎలా తిరుగుతున్నాడో. వాడికి ఏం జరుగుతుందో తెలియట్లేదు, బట్ వచ్చి జేజీకి దండం పెట్టుకో అంటే దండం పెట్టుకుంటున్నాడు అనమాట. ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు అత్తయ్య చెప్తున్నారు, తోరాలు కట్టుకుంటారు కదా, పూజలో పెట్టిన తోరాలు, ఆ తోరాలు అవి కట్టుకోవాలి అండ్ ఇంకా వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవాలి అని చెప్పినారు. దానికోసం అయితే ఇక్కడ లేచామన్నమాట. మీకు ఈ పూజ వీడియో అంతా క్లియర్గా వచ్చేస్తుంది. బేసిక్గా నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మేము పుట్టింది ఆంధ్ర, పెరిగింది గోదావరి జిల్లా కదా, దానికోసం ఏంటో తెలీదు, బట్ నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం అనమాట. అందుకోసం అని చెప్పి పర్టికులర్గా నేను అమ్మవారి పూజలు అంటే చాలా ఎక్కువ ఎగ్జైట్ అయిపోతాను నేను. ఓకే, చేయాలి, చేద్దాము, మంచిగా చేసుకోవాలి అని చెప్పేసి. అండ్ ప్రతి అబ్బాయిలు కామెంట్స్ వేస్తూ ఉంటారు, అమ్మాయిలు వ్రతాలకి పూజలకి మాత్రమే చీరలు కట్టుకుంటారు అని. మా అమ్మాయిలు ఎప్పుడూ చీరలు కట్టుకుంటారండి, బట్ మీరు ఆ రోజు స్పెసిఫిక్గా చూస్తారు కాబట్టి అమ్మాయిలు ఆ రోజే స్పెషల్గా చీరలు కట్టుకున్న అట్టు ఫీల్ అవుతారు మీరు. బేసిక్లీ మా అమ్మాయిలు ఎప్పుడు మంచోళ్ళు, అందరూ చీరలు కట్టుకుంటారు, పూజ టైంలో ఇంకొంచెం స్పెషల్గా కనిపిస్తారు అంతే. కమింగ్ టు పూజ, ఇక్కడైతే మా బావగారు అండ్ ఇంకా మా హస్బెండ్ అయితే
దీపారాధన చేసేసారు వాళ్ళు కూడా. అండ్ పక్కన అమ్మవారిని కూడా పెట్టాం కదా, సో అక్కడ దీపారాధన చేసేసారనమాట. దీపారాధన చేసి హారతి కూడా ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మా హస్బెండ్ చూడండి ఎంత క్యూట్గా చేస్తారు. ఏంటో ఎవరి హస్బెండ్ వాళ్ళకి ఇష్టం అంటారు కదా, కాకి పిల్ల కాకి ముద్దు అని. సో నా హస్బెండ్ నాకు ముద్దు అనమాట. సో ఇప్పుడు కమింగ్ టు బ్లెస్సింగ్స్, నాకైతే చాలా సిగ్గేస్తుంది ఇలా బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అని అంటే. అండ్ మా హస్బెండ్ అయితే నాకు కామెంట్ వేస్తున్నారు, ఏమని తెలుసా, నువ్వు సుఖంగా ఉండు నన్ను సుఖంగా ఉంచు అని చెప్తున్నారనమాట. నేనన్నా ఓకే నేను సుఖంగా ఉంటాను, నిన్ను సుఖంగా ఉంచుతాను అని చెప్పేసి నేను చెప్తున్నా. సో ఫైనల్గా బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాము. అండ్ ఇక్కడ మా అక్క మా బావ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు బ్లెస్సింగ్స్. అండ్ మా కన్నయ్య గారు కూడా వచ్చాడు, వచ్చి ఏం చేశాడో తెలియదు, జప్పని వెళ్ళిపోయాడు అనమాట. సో స్వీట్ క్యూట్ కపుల్ అనమాట వాళ్ళిద్దరు, మా బావగారు అండ్ మా రేవతి అక్క. అండ్ కమింగ్ టు మా అత్తయ్య గారు, మా అత్తయ్య గారు అయితే చాలా, మేము రాకముందు మా అత్తయ్య గారు ఎన్నో పూజలు చేశారు. ఎప్పుడైతే పెళ్ళయ్యి కోడలు ఇద్దరు ఇంటికి వచ్చారో ఇంకా మా అత్తయ్య గారు చేస్తారు, బట్ అత్తయ్య చేయడం కంటే మాతో చేయించడం అత్తయ్యకి చాలా ఇష్టం అనమాట. సో అందుకోసం అని చెప్పేసి అత్తయ్యే మాకు దగ్గరుండి అన్నీ చేపిస్తారు. మేము చేసుకున్న తర్వాత అత్తయ్య అయితే లాస్ట్లో దండం పెట్టుకున్నారనమాట అమ్మవారికి. మా అత్తయ్య అయితే చాలా బాగా చేస్తారు పూజలు. ఎలా అంటే ఒక కంప్లీట్ విలేజ్లో ఎట్లా చేస్తారు పూజలు, ఇప్పుడు ఈ జనరేషన్లో చాలామంది పూజలు అంటే కొంచెం ఏదో అట్లా చేసినామా అన్నట్టు చేస్తారు. బట్ మా అత్తయ్య గారు అయితే అలా కాదు, ఆమె చాలా కాన్సన్ట్రేటెడ్ అండ్ ఎవ్రీ ఫుడ్ ఐటమ్ కూడా ప్రాపర్గా రావాలి, మంచిగా రావాలి అని చెప్పి అంటారన్ను. అండ్ ఇక్కడ వచ్చేసి మేము తోరాలు అయితే కట్టుకుంటున్నాం చేతికి, పూజలో పెట్టుకున్న తోరాలు ఉన్నాయి కదా, సో ఆ తోరాలు అయితే పెట్టుకుంటున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఫస్ట్ నుంచి చెప్దాం అనుకున్నాను, చెప్తాను లాస్ట్లో, వీడియో లాస్ట్లో చెప్తాను, మర్చిపోకుండా చూడండి. అండ్ వీళ్ళు వచ్చేసి నా ఓన్ సిస్టర్ అనమాట. మా అక్క మా బావ వచ్చారు, మా వ్రతానికి అయితే పిలిచామన్నమాట. సో ఇక్కడైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. అమ్మవారికి అయితే హారతి ఇస్తున్నారనమాట అత్తయ్య. హారతి పాట మాత్రం ఎప్పుడూ అత్తయ్య చేయాలి, ఎందుకంటే పూజ అంతా మేము చేసినా బట్ హారతి పాట మా అత్తయ్య చేస్తేనే మాకేదో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రెగ్యులర్గా పూజ అయినా సరే మేము దండం పెట్టుకున్న తర్వాత అత్తయ్య హారతి ఇస్తారు లాస్ట్లో. ఇక్కడ యాక్చువల్లీ హారతి సాంగ్ పెట్టాము, బట్ ఇక్కడైతే ప్లే చేయట్లేదు నేను హారతి సాంగ్. అండ్ కింద అయిపోయింది. ఇక్కడ మేము రెగ్యులర్గా దండం పెట్టుకుంటాం అనమాట, అది దేవుడు ఏరియా లాగా అనుకుంటాము. సో అక్కడ కూడా అత్తయ్య అయితే హారతి ఇచ్చేస్తున్నారు. అండ్ నేను మీ అందరికీ ఒక విషయం గురించి అయితే చెప్తాను అని చెప్పాను కదా, సో అదేంటంటే చెప్పేస్తున్నా, అందరూ జాగ్రత్తగా వినండి. నేనైతే ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, శారీ బిజినెస్. అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా శారీస్, కొన్ని శారీస్ అయితే నేను అమ్మవారి దగ్గర పెట్టాను అనమాట పూజలో. సో ఎవరైనా మీకు నచ్చింది అని అనుకుంటే ఇన్స్టా పేజ్ ఉంది మనకి, వారాహి కలెక్షన్స్ అని పెట్టాను, అమ్మవారి పేరు మీదే స్టార్ట్ చేశాను వారాహి కలెక్షన్స్ అని. సో ఇన్స్టాగ్రామ్లో అయితే పేజ్ ఉంది, ఆ పేజ్లోకి వెళ్ళి చెక్ చేయండి. మీకు ఎవరికైనా శారీస్ నచ్చితే నాకు డైరెక్ట్ మెసేజ్ చేసినా నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. అండ్ ఇది వచ్చేసి పూజల లాస్ట్ పార్ట్ అనమాట, వాయినాలు ఇవ్వడం. నాది ఫస్ట్ వరలక్ష్మి వ్రతం కాబట్టి అత్తయ్య వాయినాలు ఇవ్వడానికి అని చెప్పి పిలిచారు. అండ్ మా కింద ఆంటీ వాళ్ళు ఉంటారు, ఆంటీ వాళ్ళు వచ్చారు. అండ్ రిమైనింగ్ మా అత్తయ్య, మా చిన్న అత్తయ్య అండ్ మా అక్క అండ్ మా రేవతక్క. సో నేనైతే వీళ్ళ 5 మెంబర్స్కి ఇస్తున్నాను వాయినాలు. ఫస్ట్ టైం కదా, సో ఎలా ఇవ్వాలి ఏంటి అని చెప్పి అడిగితే చెప్తున్నారనమాట. ఇస్తేనమ్మ వాయినం అంటే వాళ్ళు పుచ్చుకుంటేనమ్మ వాయినం అంటారు. అలా 3 టైమ్స్ చెప్పిన తర్వాత మా ఇంటికి ఎవరు వచ్చారు అని అడిగితే అవతల వాళ్ళు లక్ష్మీదేవి వచ్చారు లేదా వరలక్ష్మీదేవి వచ్చారు అని చెప్పేసి చెప్పాలన్నమాట. సో నేను చెప్తున్నాను కదా, ఐఎమ్ ఫుల్ ఎగ్జైటెడ్ లిటరలీ. నాకు ఆ రోజంతా ఏదో ఒక కొత్త ప్రపంచంలో ఉన్న ఫీల్ అయితే వచ్చింది. అండ్ మీరు అందరూ అనొచ్చు, నువ్వు ఇప్పటివరకు పూజలు చేయలేదా అంటే, నేను చేయలేదండి, బికాజ్ ఆమె క్రిస్టియన్. సో నేను ఇప్పటివరకు అయితే పూజలు చేయలేదు. అండ్ ఇదే నాకు ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అనమాట. ఇప్పటివరకు ఎవరైనా పిలిస్తే వెళ్ళాను, బట్ నా అంతటి నేను ఎప్పుడూ చేయలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మా అక్కకైతే నేను వాయినం ఇస్తున్నాను. మా అక్కకు కూడా ఫస్ట్ టైం వాయినం తీసుకోవడం, సో అది కూడా చాలా ఎగ్జైట్ అయిందనమాట. సో ఇంకా ఫైనల్గా మా అత్తయ్య లాస్ట్లో మా అత్తయ్య బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడితో మా వరలక్ష్మి వ్రతం పూర్తయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.